అసలు నరకం అంటే ఏంటో చూపించారు చెప్పాలంటే. వాళ్ళు అసలు మనుషులే కాదు నా దృష్టిలో. మా అక్క చనిపోయింది, మా చెల్లి చనిపోయింది ఇలానే పెయిన్స్ తట్టుకోలేక. మా అక్క బాబు చనిపోయాడు, మా అక్క పాప చనిపోయింది, 15 రోజులకు మా పాపను చూశాను, 20 రోజులకు మా బాబుని చూశాను. ఎన్ని కామెంట్స్. ఒక్కసారి నువ్వు ఒక్కదానివే కన్నావా నొప్పులు పడి, నార్మల్ డెలివరీ అంటే అన్ని రోజులు ఉండాలని. నువ్వు నిజంగా తల్లివేనా అసలు? నాకు అడగాలనిపించింది ఆ రోజే. వాళ్ళు ఏమన్నారంటే, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, మీరు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోండి బాబుని, ఇక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని చెప్పారు. నేను పెయిన్స్ భరించలేక కింద పడిపోతే అప్పుడు తీసుకెళ్లారు నన్ను లేబర్ రూమ్ లో. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య నేను కొన్ని షార్ట్స్ చేశాను కదా మన ఛానల్లో, నా డెలివరీకి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా జరిగిందని. దానికి కొన్ని వందల కామెంట్స్ వచ్చాయి. అక్క ఫుల్ వీడియో పెట్టండి, కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అందుకే ఈ రోజు వీడియో చేస్తున్నాను. అసలు ఎన్ని కామెంట్స్ వచ్చాయో, మీకు టైం ఉంటే ఒకసారి ఆ షార్ట్స్ కిందకి వెళ్ళి కామెంట్స్ చూడండి. మా బేబీ చనిపోయింది, మా బాబు చనిపోయాడు, డైరెక్ట్గా మా అక్కే చనిపోయింది అక్క డెలివరీలో గవర్నమెంట్ హాస్పిటల్లో అని అలా చాలా కామెంట్స్ వచ్చాయి. కొంతమంది నెగిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని బ్లేమ్ చేస్తున్నారు, అందరికీ అలా జరగదని చెప్పి. నేను అందరికీ అలా జరుగుతుందని చెప్పలేదు, నాకు జరిగిందని చెప్పాను. నా కళ్ళ ముందే ఇంకొంతమందికి కూడా జరిగిందని చెప్పాను. నేను చూయించుకుంది మొత్తం ఇక్కడే సిటీలో, కానీ డెలివరీ మాత్రం ఊర్లో జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎందుకంటే కొంతమంది ఇలా కూడా కామెంట్ చేశారు, మరి కకృతి పడి గవర్నమెంట్కి ఎందుకు వెళ్ళావు, ప్రైవేట్కి వెళ్ళేసి ఉండొచ్చు కదా అని చెప్పి. కకృతి పడి వెళ్ళలేదు, అప్పుడే పెళ్ళి అప్పుడే ఇవన్నీ అంటే అమ్మ వాళ్ళకి ఎక్కువ బర్డెన్ అయిపోతుంది కదా, గవర్నమెంట్కి వెళ్దాం, అక్కడ కూడా నార్మల్ డెలివరీస్ బాగానే చేస్తారు కదా అన్న ఒక థాట్తో వెళ్ళాను. కకృతి అట్లాంటిది ఏం కాదు. కానీ అక్కడికి వెళ్ళే వరకు మనకు తెలియదు కదా అక్కడ ఎలా ఉండిద్ది ఏంటి అనేది. నాకు 7th month స్కానింగ్లో కూడా నాకు వచ్చింది, బేబీ బొడ్డుతాడు మెడకి చుట్టేసుకుంది ఆల్మోస్ట్ 3 steps అని. అంటే అప్పుడు అలానే వచ్చింది. మళ్ళీ 9th month స్కానింగ్లో కూడా బేబీ బొడ్డుతాడు చుట్టుకుంది, అలానే వచ్చింది. డాక్టర్ ఏమన్నారంటే, బేబీ తిరుగుతున్నప్పుడు మెడకి వేసుకుంటుంది, మళ్ళీ బేబీనే తీసుకుంటుంది, అదేం ప్రాబ్లం కాదు అని అన్నారు. కాకపోతే నాకు డెలివరీ టైంలో కూడా బాబు మెడకి వేసుకొనే ఉన్నాడు, అది తీసుకోలేదు. ఆ రిపోర్ట్స్ చూసి వాళ్ళు తీసేసుకున్నారులే అనుకున్నారో ఏమనుకున్నారో తెలీదు. రూట్ క్లియర్గా ఉంది, నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అని చెప్పి నాకు 2 days అలానే ఉంచారు. 2 days కాదు, ఈరోజు మార్నింగ్ 9కి వెళ్తే ఎల్లుండి నైట్ 11:30కి నాకు నార్మల్ డెలివరీ అయింది. అంటే ఆల్మోస్ట్ 3 days నన్ను అలానే ఉంచారు, హెవీ పెయిన్స్ వస్తున్నా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది నార్మల్ డెలివరీ అయ్యారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం అలానే ఉన్నాను. చాలా భయమైంది నాకు, అసలు ఏం చేస్తారు నన్ను అని చెప్పి. ఎంత పెయిన్స్ వస్తున్నా ఇంకా నేను భరించలేకపోతున్నా, నాకు ఆపరేషన్ చేయండి, నేను చచ్చిపోతానేమో అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఎందుకు మమ్మల్ని సతాయిస్తున్నావు అని చెప్పి. కొంతమంది అంటున్నారు కదా, గవర్నమెంట్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నావు, అక్కడ బాగుంటుంది ట్రీట్మెంట్ అని. బాగుంటే బ్లేమ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అక్కడ నర్సులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం చాలా వల్గర్గా ఉండింది నేను వెళ్ళిన హాస్పిటల్లో. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. చాలా బూతులు మాట్లాడతారు, చెప్పలేము ఆ బూతులు. చాలా రూడ్ బిహేవియర్, అసలు ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు. వాళ్ళ ఇంట్లో మనుషులు అయితే అలానే ట్రీట్ చేస్తారా చెప్పండి? అసలు మన ఫ్యామిలీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అదంతా వాళ్ళకి అనవసరము. వాళ్ళు అన్నంత వరకు మనం అక్కడ వెయిటింగ్లో ఉండాల్సిందే, చచ్చినా సరే బతికినా సరే. ఇంకొకటి, నాకు బేబీ మూమెంట్స్ ఆగిపోయాయి ఒక టైంలో. బేబీ మూమెంట్స్ ఆగిపోతే నాకు తెలియట్లేదని నేను చెప్తే, ఛాయ్ తాగిరా అవే తెలుస్తాయని చెప్పారు. అట్లా ఎవరైనా బిహేవ్ చేస్తారు? అసలు బేబీ లోపల హార్ట్ బీట్ ఉందా లేదా, నా హార్ట్ బీట్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి కదా మినిమం. అక్కడ హాస్పిటల్లో చాలా మంది వేరే వాళ్ళు కూడా డెలివరీకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఈ అమ్మాయికి ఎలా నార్మల్ డెలివరీ అవుతుంది, పొట్ట కొంచెం కూడా కిందికి జరగలేదు. అంటే మనకు డెలివరీ టైంలో బేబీ ఆల్మోస్ట్ కిందికి వచ్చేస్తుంది కదా, ఆల్మోస్ట్ డెలివరీ టైంలో అలానే ఉంటుంది ఎవరికైనా. పొట్ట కొంచెం కూడా కిందికి అనేది జరగలేదు, ఎందుకంటే బేబీ ఫుల్గా చుట్టేసుకున్నాడు కదా అని చెప్పి. ఎందుకు ఇలా ఉంచుతున్నారు, వేరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అలా అనడం జరిగింది. కానీ వాళ్ళు అవుతుంది మేము చేస్తామని చెప్పి నన్ను అలానే ఉంచారు. ఇంకా మేము కూడా ఒక హోప్తో అక్కడ ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ నేను పెయిన్స్ భరించలేక కింద పడిపోతే అప్పుడు తీసుకెళ్లారు నన్ను లేబర్ రూమ్లోకి. తీసుకెళ్ళి అక్కడ పడేశారు బెడ్ మీద, పక్కన ఎవరు లేరు. పెయిన్స్ తర్వాత వచ్చి మేము చూస్తామని చెప్పి మా వాళ్ళని ఒకరి నుంచి నా దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు. మంచిగా ఫోన్లు చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. నాకు వాటర్ వెళ్ళిపోయాయి, అమ్మాయికి వాటర్ వెళ్ళిపోయిందని మా వాళ్ళు వెళ్ళి చెప్పినా కూడా అలానే ఉంటుంది, భరించాలి అని ఇలా బిహేవ్ చేశారు వాళ్ళు. అసలు నరకం అంటే ఏంటో చూపించారు చెప్పాలంటే. వాళ్ళు అసలు మనుషులే కాదు నా దృష్టిలో. చెప్పినా కూడా అసలు వస్తానులే వెళ్ళండి పెయింట్స్ తీయమనండి, ఇంకా టైం పడుతుంది అని ఆల్మోస్ట్ 4కి నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్తే 11:30కి నాకు డెలివరీ అయింది. అప్పటి వరకు నా పక్కన ఒక్కరు కూడా లేరు. దాని తర్వాత ఇంకా నాకు పెయిన్స్ కంప్లీట్గా ఆగిపోయాయి, పెయిన్స్ రావట్లేదు. పెయిన్స్ రాకుండా డెలివరీ ఎలా చేస్తారు? పెయిన్స్ వస్తేనే కదా నార్మల్ డెలివరీ చేయాలి. పెయిన్స్ ఆగిపోయాయి, వాళ్ళేమో నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుంటున్నారు. నాకు వాటర్ వెళ్ళిపోయాయి ఆల్రెడీ, బేబీ డ్రై అయిపోతుందో ఏమైపోతుందో కూడా తెలియదు లోపల. దాని తర్వాత ముగ్గురు వచ్చారు,
నన్ను ఇలా పడుకోబెట్టారు బెడ్ పైన. అది ఎలా ఉందంటే ఒక బల్ల చెక్క వేసినట్టు ఉంది, అంతే అలానే ఉంది. దాని మీద నన్ను పడుకోబెట్టారు. ఇటు సైడ్ ఒక నర్సు, ఇటు సైడ్ ఒక నర్సు, నా ఎదురుగా ఒక ఆమె. మా వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళు ఫుల్ టెన్షన్లో ఉన్నారు బయట అసలు. ఎందుకంటే అన్ని రోజులు ఉన్నాను కదా పెయిన్స్ భరిస్తూ. ఆల్మోస్ట్ ముందర ఒక ఆమె ఉంది, పెయిన్స్ తీయి, నాకు పెయిన్స్ రాకున్నా కూడా నువ్వు పెయిన్స్ తీయి అని చెప్పి, చాలా సెన్సిటివ్ అయిపోతుంది కదా మన బాడీ. పెయిన్స్ తీయి, మా కర్మకు దొరికావు నువ్వు అని చెప్పి చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. చెప్పలేను మీతో ఆ మాటలు. ఒకవేళ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింటే కొంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు, మీకు తెలిసి ఉంటుంది. దాని తర్వాత నాకు పెయిన్స్ ఆగిపోయాయి, కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు, మొత్తం బ్లర్ అయిపోయిందంతా. ఇటు సైడ్ నించొని నా పొట్టను మొత్తం పుష్ చేశారు ఇట్లా చేతులు పెట్టి, నొప్పులు తీ అని మొత్తం అట్లా పుష్ చేయడం, బేబీని మొత్తం లాగడం అంతా చాలా నేను చెప్పలేను. నేను అప్పటికీ కాన్షియస్లో ఉన్నాను. ఇంకా నేను ఏమైపోయానో కూడా నాకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా నాకు అసలు ఏం అర్థం కాలేదు. బేబీ పుట్టిందంట. పుట్టినాక నేను కొద్దిసేపటికి కళ్ళు తెరిస్తే నా పక్కన ఎవరు లేరు అసలు. ఇంకా నేను అనుకున్నాను నార్మల్గా చెకప్స్ ఉంటాయి కదా, బేబీని తీసుకెళ్ళిపోయారేమో అనుకున్నాను నేను. కొద్దిసేపటికి నాకు తెలిసింది ఏంటంటే నాకు బాబు పుట్టాడు, చాలా సీరియస్గా ఉంది, ఛాన్సెస్ లేవు అని. వాళ్ళు ఏమన్నారంటే మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, మీరు తీసుకెళ్ళిపోండి బాబుని, ఇక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఒకవేళ వాళ్ళే కనుక నాకు డెలివరీకి ముందు బేబీ పొజిషన్ ఇలా ఉంది లోపల, ఇది నార్మల్ డెలివరీ అవ్వదు, ఆపరేషనే అవుతుంది అని తెలుసుకొని ఉంటే నా బాబుకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నామో, ఎంత నరకం అనుభవించామో 13 రోజులు మాకే తెలుసు. ఒక ఆమె కామెంట్ చేసింది, దానికి నేను రియాక్ట్ అయ్యాను కదా, నువ్వు ఒక్కదానివే కన్నావా నొప్పులు పడి, నార్మల్ డెలివరీ అంటే అన్ని రోజులు ఉండాలని. నువ్వు నిజంగా తల్లివేనా అసలు? నాకు అడగాలనిపించింది ఆ రోజే. ఒక తల్లి అలా ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుసు. ఆ టైంలో మనం ఎక్కువ తీసుకోలేమని చెప్పి మనకు ఎక్కువ ఏం చెప్పారు కదా. బాబుకి బాగానే ఉంది, ఉమ్మనీరు మింగాడు, జస్ట్ అలా ఐసీయూలో పెట్టారు, మనకు మార్నింగ్ ఇచ్చేస్తారని చెప్పారు ఆ రోజు. సర్లే అని చెప్పి నేను అలానే ఉన్నాను. మార్నింగ్ ఇవ్వలేదు, నెక్స్ట్ డే ఇవ్వలేదు, ఆ నెక్స్ట్ డే కూడా ఇవ్వలేదు. నాకు డౌట్ వచ్చింది, అసలు బాబు ఉన్నాడా లేడా, అసలు ఏమైంది, నాకు బాపన ఎవరు పుట్టారు ఏం తెలియదు, ఏం చెప్పట్లే నాకు. తర్వాత నేను చాలా ఏడ్చిన, ఇంకా ఉంటే చూపించండి లేదంటే చెప్పండి, నన్ను ఇలా టార్చర్ పెట్టొద్దని తినడం మానేసి మొత్తం. ఇంకా నేను నా వల్ల కాక పిచ్చిగా చేస్తే అప్పుడు తీసుకెళ్లారు నన్ను బాబుని ఐసీయూలో ఒక బాక్స్లో పెట్టారు. మొత్తం పైపులు ముక్కులో, నోట్లో, స్టమక్కి, చెస్ట్కి మొత్తం ఇంతున్నాడు అలా పడుకోబెట్టారు, ఎవరు లేరు పక్కన, మొత్తం పైపులతో. నా ప్రాణం చచ్చిపోయింది అక్కడే. కొంచెం అప్పు తీసుకునైనా సరే ప్రైవేట్కి వెళ్ళాల్సింది, అనవసరంగా ఇక్కడికి వచ్చాను. బాబు కళ్ళు ఎలా అయిపోయాయి అంటే ఈ స్కిన్ మొత్తం కళ్ళని కప్పేసుకుంది, ఉబ్బిపోయాయి మొత్తం, కళ్ళే కనిపించలేదు. వాళ్ళు మొత్తం పుష్ చేసి తీశారు కదా బేబీని, మొత్తం ఇట్లా ఉబ్బిపోయాయి, కళ్ళు కనిపించలేదు బాబుని. నేను ఆ 4 days తర్వాత నేను చూసినప్పుడు కళ్ళే లేవు అసలు, ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 7-8 days వరకు వాళ్ళు ఛాన్సెస్ లేవు అనే చెప్పారు. మేమేమనుకున్నాం, వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామని అనుకున్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు అవసరమైన ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది, దానికన్నా ఎక్కువ అవసరం పడితే మేమే వేరే హాస్పిటల్కి సజెస్ట్ చేస్తాం అన్నారు. దాని తర్వాత అక్కడే ఉన్నాము. 13 days తర్వాత నార్మల్ అయిపోయాడు, కళ్ళు కూడా మొత్తం తగ్గిపోయి ఇంకా డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వచ్చేసాం. ఇలా జరిగింది మొత్తం, ఇంత జరిగింది. ఇంకా నేను కొన్ని మీకు చెప్పలేను, ఎందుకంటే అవి చాలా వల్గర్గా ఉంటాయి చెప్తే. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అలా ఉంటాయి, అందరు నర్సులు అలా ఉంటారని నేను చెప్పను, కానీ నేను వెళ్ళిన హాస్పిటల్లో చాలా దరిద్రంగా ఉన్నారు అక్కడ, వాళ్ళు మనుషులే కాదు. అంటే ఎలా అంటే మీరు చచ్చినా సరే మేము నార్మల్ డెలివరీ చేస్తాం, అలానే ఉంచుతాం, అలా ఉండాలని. ఆ కామెంట్స్ చూడండి, వెళ్ళి ఎంతమంది మా అక్క చనిపోయింది, మా చెల్లి చనిపోయింది, ఇలానే పెయిన్స్ తట్టుకోలేక, మా అక్క బాబు చనిపోయాడు, మా అక్క పాప చనిపోయింది, 15 రోజులకు మా పాపను చూశాను, 20 రోజులకు మా బాబుని చూశాను, ఎన్ని కామెంట్స్. ఒక్కసారి మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి, ఎంతలా అంటే అంతలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్పానంటే, మీకు ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను తేడా చూశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను ఆ విషయాన్ని. ఏదో వ్యూస్ కోసం, లైక్ల కోసం అని కాదు, మనకంటూ ఒక ఛానల్ ఉంది, దాంట్లో ఏదైనా చెప్తే 10 మందికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు డెలివరీ ముందు నాకు అలా ఉండింది, అది చూసుకోకుండా వాళ్ళు అలా చేశారు. ఇంకొకరు ఈ వీడియో చూసి డెలివరీ టైంలో అలా అయింది కదా, మనం కూడా ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి జాగ్రత్త పడి ఉండొచ్చు కదా, దాంట్లో తప్పేముంది షేర్ చేసుకోవడంలో చెప్పు. ఇంకా ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్తో నాకు సెకండ్ టైం ఇంకా గవర్నమెంట్ ఆ దిక్కు కూడా చూడలేదు నేను.
కొంచెం కేర్ఫుల్గానే ఉన్నాను. నేను ప్రైవేట్కే వెళ్ళాను డెలివరీ కూడా. ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను, అక్కడ ఎలా ట్రీట్ చేశారనేది. ఒక వీడియో చేసినప్పుడు నెగిటివ్ వేలో ఆలోచించడం కాదు, ఎంత పెయిన్ ఉంటే ఇలా మాట్లాడతారు, ఎంత పెయిన్ ఉంటే ఇలా చేస్తారని చెప్పి కూడా ఆలోచించాలి. ఆల్మోస్ట్ నాకు అన్ని పాజిటివ్ కామెంట్సే వచ్చాయి, అక్క మీరు చెప్పేది నిజం. ఎందుకంటే అందరికీ తెలుసు అక్కడ ట్రీట్మెంట్ అలానే ఉంటుంది. కొంతమంది మాత్రం హార్ట్ లేని వాళ్ళు ఆమెలాగా కామెంట్ చేశారు, నొక్కదానివే భరించి కన్నావా అని చెప్పి. ఏ తల్లైనా నొప్పులు భరించే కంటది, అది నాకు కూడా తెలుసు. ఎదుటి వాళ్ళని ఒక మాట అనే ముందు వాళ్ళు ఏం ఫేస్ చేసి వచ్చారు లైఫ్లో, ఎందుకు ఇలా ఇంత పెయిన్తో మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పేది ఒకటే, మీరు గవర్నమెంట్కి డెలివరీకి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు అన్ని స్కాన్స్ తీసుకోండి. బేబీ ఎలా ఉంది, మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, అన్నీ చెక్ చేసుకొని అన్నీ కంఫర్ట్గా ఉంటే వెళ్ళండి. లేదంటే ప్రైవేట్కే వెళ్ళండి, కొంచెం అప్పు చేసైనా సరే, ఏముంది నెక్స్ట్ తీర్చుకోవచ్చు కదా కష్టపడి. మీరు బేబీ సేఫ్గా ఉంటారు కదా, అదే కదా మనకు కావాల్సింది. ఒక 9 నెలలు మనం కష్టపడి మోసి మన బిడ్డను తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే, ఇంకా అది అవసరం లేదు. ప్రైవేట్లో ఎంతైనా సరే కొంచెం కేర్ఫుల్గానే చూసుకుంటారు మనల్ని. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. తప్పుగా అనుకోవద్దు నేనేమైనా తెలిసి తెలియక మాట్లాడితే. ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని కొందరికైనా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.